హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హైదరాబాద్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. అదే అండి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్. నేను ఇది సెకండ్ టైం వెళ్తున్నాను. టెంపుల్ వ్యూ చూద్దాము, నాతో పాటు రండి. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. స్టేషన్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. కార్ పార్కింగ్ అండ్ 2-wheeler పార్కింగ్ కూడా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఇలా స్ట్రెయిట్ వెళ్ళాలి. 2-wheeler పార్కింగ్ అయితే 10 రూపీస్, 3 or 4-wheeler పార్కింగ్ అయితే 20 రూపీస్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్కి వెళ్తే మనకి ఇది ఒక గుడి కనిపిస్తుంది. అక్కడే కొబ్బరికాయ కొట్టాలి. అంతే ముందుకు వెళ్తే మనకు కావాల్సినవి అన్నీ ఉంటుంది. కొబ్బరికాయ కానీ, ఒత్తులు, అగరబత్తి అన్ని షాప్స్ ఉంటుంది ఇట్లా. అక్కడే మనం చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఆ చెప్పులు పెట్టేసుకొని కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి వెళ్ళగానే ఇట్లా ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ దేవతని దుర్గాదేవిగా పూజిస్తారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము. మేము వెళ్ళినప్పుడు ఏదో పండగ ఉండే, అందుకని గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. స్పెషల్ దర్శనం టికెట్ కాస్ట్ 10 రూపీస్. నార్మల్ డేస్లో అయితే ఎక్కువ రష్ ఏమి ఉండదు, కానీ ఫెస్టివల్ డేస్, బోనాలు అప్పుడైతే చాలా రష్ ఉంటుంది. అప్పుడైతే టికెట్ తీసుకుంటే బెటర్. ప్రదక్షిణాలు చేసే దారిలో నవశక్తి దేవతల దివ్య మందిరం అని ఉంటుంది. ఇక్కడ మడుపులు కట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని నమ్ముతారు. ఈ ఆలయంలో అమ్మవారు చాలా పవర్ఫుల్, అందుకనే చాలామంది ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేస్తారు. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుండే ఆ రోజు. అక్కడ నుంచి అమ్మవారిని చూస్తుంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపించింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబడితే కోరిక తీరుతుందని నమ్ముతారు. నాకైతే అంత ధైర్యం లేకుండా సో నేను ట్రై చేయలేదు, కానీ చాలామంది పెడుతున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇంత దూరం వచ్చి అమ్మవారికి చెప్పుకున్నాం, మొక్కున్నాం కదా, అమ్మవారు చూసుకుంటారులే అనేసి. ఎందుకంటే ఇప్పుడు కాయిన్ పెట్టి ట్రై చేశాక అది నిలబడకపోతే ఇంకా మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది. ధ్వజస్తంభం నుంచి రైట్ సైడ్లోనే ఇక్కడ బోనాలు సమర్పించుకునేది ఉంది. అక్కడ నుంచి బయటకు వచ్చాక మేము ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర, లడ్డు, వడ అవైలబుల్ ఉంది. గుడి బయటకు వచ్చి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు నాగదేవత టెంపుల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. ఇట్లా పుట్టలో దేవత ఉంటుంది. గుడికి వచ్చాక ఖచ్చితంగా ప్రసాదం తీసుకుంటాం కదా. ఇక్కడ ప్రసాదం ఏది తీసుకున్నా కానీ 20 రూపీస్. సో ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాక ఇక్కడ మంచిగా చెట్ల కింద కూర్చొని ప్రసాదం తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళాము. మేము వెళ్ళేపటికి వడ అయిపోయింది. సో పులిహోర ఇంకా లడ్డు తీసుకున్నాము. ఇక్కడ చాలామంది మేకను కోస్తాను మొక్కుకుంటారు కదా, ఇక్కడ వాళ్ళకి వంట చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడే వాళ్ళు మొత్తం వంట చేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. వేలంపాటలో అమ్మవారికి ధరించిన చీరలు కూడా ఉన్నాయి. ఇక్కడ మైక్లో అనౌన్స్ చేస్తుండే ఆ చైర్స్ ఉన్నాయి కదా ఆ సైడ్. ఈ గుడి 2003లో గాలి జనార్దన్ గారు మళ్ళీ రీమోడిఫికేషన్ చేశారంట. గోపురం నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. గైస్, అక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ అస్సలు ప్రిఫర్ చేయకండి. ఒకవేళ చేసిన ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోకండి. మేము 2 ఇడ్లీ 2 బోండా తీసుకున్నాను. బోండా అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. మనకి ఎంట్రన్స్ 2 ఉంటుంది. ఫస్ట్ నేను చూపించిందేమో మెయిన్ ఎంట్రన్స్. వెహికల్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నుంచి పార్కింగ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.